గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, చీఫ్ సెక్రటరీ, సీనియర్ సెక్రటరీస్, కలెక్టర్స్ అండ్ అదర్ ఆఫీసర్స్, ఈరోజు మనం 6వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని క్లారిటీ ఇస్తున్నాం. ఎప్పుడు కూడా క్లారిటీ లేకపోతే కోఆర్డినేషన్ లేకపోతే అనుకున్న ఫలితాలు రావు. అందుకనే 3 నెలలకు ఒకసారి పెట్టుకున్నప్పుడు వివిధ అంశాలపైన ఒక క్లారిటీ ఇచ్చి అందరూ కూడా సమిష్టిగా పనిచేసే ఒక నూతనమైనటువంటి కల్చర్కి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా మనకు ఉండే అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఈ అవకాశాలతో తాత్కాలికంగా సంక్షేమం ఇస్తూనే ఉండాలి. ఎంపవర్మెంట్ కోసం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, అదే సమయంలో వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఆఫీసులో కూర్చొని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూర్చున్నా ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంటు లేకపోతే కలెక్టర్స్గా మీ పరిధిలో మొత్తం విషయాలు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. దిస్ ఇస్ ఎ న్యూ అప్రోచ్. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ ఇస్ ఎ రియాలిటీ. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈ 20 నెలల్లో లాంగ్ వే వీ హ్యావ్ డన్ సంథింగ్ రిమార్కబుల్ థింగ్స్. అయితే దీన్ని ఉపయోగించుకోగలిగితే నెక్స్ట్ లెవెల్ మనం పోయే పరిస్థితి వస్తుంది. అయితే నేను తీసుకునే విధానాలు ఇక్కడ నేను కానీ, డిప్యూటీ సీఎం కానీ, సహచర మంత్రివర్గ సభ్యులు కానీ మీరు తీసుకునే విధానాన్ని మీరు ఆలోచిస్తే, ఎప్పుడైనా అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలు ఉంటాయి. పర్వాలేదు అనే ఉదాసీనత ఉంటే కూడా మనం ముందుకు పోలేం. ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలు లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చూపిస్తాయి. పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని మనం ఇవన్నీ కూడా కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక 10 సూత్రాలు, ఒకప్పుడు విజన్ 2020 నేను పెట్టినప్పుడు చాలామంది విమర్శించారు, కానీ అది వాస్తవం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ విజన్ 2047కి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అందరం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. నా లెక్క ప్రకారం ఇట్ ఈజ్ ఎ యూనిక్ అప్రోచ్. ఆ 10 ప్రిన్సిపల్స్ మాస్టరైజ్ చేస్తే మనం అనుకున్నటువంటి సుపరిపాలన, వెల్ఫేర్, డెవలప్మెంట్ బ్యాలెన్స్ తీసుకొని ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందుకే ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో నేను ఎక్కువ ఉపన్యాసాలు కాకుండా మీకు ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు రేపు మీకు అన్ని సబ్జెక్ట్స్ గురించి మనం చర్చ చేసుకున్న తర్వాత మీరు నేను కలిసి అందరం ఆల్ ఆఫ్ అస్ కలిసి వాల్యూ అడిషన్ ఇస్తాం. కొత్త ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు కూడా మనం యాడ్ చేద్దాం. అల్టిమేట్గా ఈ నాలెడ్జ్ని మీరు ఫీల్డ్ చేసిపోయినాక ఫీల్డ్లో కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దాన్ని వీలైనంత వరకు, ఆల్వేస్ పర్ఫెక్షన్ ఈజ్ ఏ ఇమేజినరీ, నియర్ పర్ఫెక్షన్ ఈజ్ ఏ రియాలిటీ. హౌ టు స్ట్రగుల్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నేను ఒక 15 పాయింట్స్ మీకు అందరి మీ దృష్టి తీస్తున్నా. ఈ ఏడాది లక్ష్యాల కింద నెంబర్ 1, 20 నెలల్లో సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఒక్క సూపర్ 6ఏ కాకుండా అదర్ సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మీరు లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జీరో టాలరెన్స్, నో ఫిల్ఫరేషన్, డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి చేరువ చేయడంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం. అదే సమయంలో ఈరోజు మీకు మళ్ళీ
ఏ కార్యక్రమం ఎప్పుడు వెల్ఫేర్ వస్తుందో మీకు కూడా క్లారిటీ ఇస్తాం. ఆ నెలకు మనం ప్రిపేర్ అవుతాం. అక్కడి నుంచి దాన్ని ఇవ్వడమే కాకుండా మళ్ళా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటాం. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా చేయడానికి మనం ముందుకు పోతున్నాం. ఇందులో ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 13వ అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్నాం. 13వ తారీఖున అన్నదాత సుఖీభవ 3వ విడత రిలీజ్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నాడు. కేంద్రం మనం ఇచ్చేది కూడా ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసి మనం వాళ్ళని మోటివేట్ చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను. ఫస్ట్ డే అటెండ్ అవుతాను, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్లోనే ఉగాదిలో 2 లక్షలు, ఇది కూడా అన్నదాత సుఖీ కూడా ఉగాది కానుక ఇది అవుతానే 2,50,000 ఇళ్ళు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్లకు వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. రెండో కార్యక్రమం, ఈరోజు మీరు చూస్తే మిగిలినటన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాం. తల్లికి వందనం, పెన్షన్, పేదల సేవలో ఫస్ట్ ఎట్టా ఇస్తున్నాం, లేకపోతే మత్స్యకారులు కానీ, లేకపోతే స్త్రీ శక్తి, ఆల్ ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అమలు చేద్దాం. రెండవది, ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ని ఇంట్రడ్యూస్ చేసి ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకొని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 ఉండే కరెంటు ఛార్జీలని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని. అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఇందులో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్స్ ఇస్తున్నాం. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ సబ్స్టేషన్ యాజ్ ఎ యూనిట్. మనం మైక్రో గ్రిడ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ రావడం, ప్రొజ్యూమర్ కాన్సెప్ట్ని ముందు తీసుకుపోవడం. ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్, అతను ప్రొడ్యూస్ చేస్తాడు, వాడుకుంటాడు. ఒకవేళ సర్ప్లస్ వచ్చింది గ్రిడ్కి ఇస్తాడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాడు. లేకపోతే ఇక్కడి నుంచి ఇంటికి కూడా తీసుకెళ్తాడు, ఇంటి దగ్గర రైతు ఉంటాడు, పంప్ సెట్ పెట్టుకుంటాడు, సర్ప్లస్ కరెంట్ ఇంటికి వాడుకుంటాడు, లేకుంటే వెహికల్స్ ఛార్జ్ చేసుకుంటాడు. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ని మీరు లాజికల్గా తీసుకెళ్ళి మైక్రో గ్రిడ్ని స్ట్రెంగ్తన్ చేసి
ప్రజలపైన భారం తగ్గించడం, సమర్థవంతంగా చేయడం, అల్టిమేట్గా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, ఇట్ ఈస్ ఫర్ ఎక్స్పోర్ట్స్. దట్ ఈస్ ది అల్టిమేట్ చేంజ్. ఒకప్పుడు ఎనర్జీ అనేది షార్ట్ ఫాల్ నుంచి సర్ప్లస్ కాకుండా భవిష్యత్తులో ఎనర్జీ యాజ్ ఎ ఇండస్ట్రీ, ఇది ఇన్కమ్ జనరేషన్కి తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది 5 లక్షల మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ ఇచ్చాం. నిన్న మీరు చూస్తే డాక్రా సంఘాలు పోయిన ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ సందర్భంగా 1 లక్ష మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలంటే ఇప్పుడు 1,15,000 16,000 రిజిస్టర్ చేసుకొని సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 5 లక్షలు ఇచ్చాం. 3 ఏళ్లలో 3 × 5 లక్షలు వేసుకుంటే 15 లక్షల మంది ఒక్క డాక్రా సంఘాల్లోనే ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే అవకాశం వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, 5 స్పోక్ మోడల్లో పెట్టాం. వాళ్ళు కూడా టేకఫ్ చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్లో మహిళలు ఎంతమంది వస్తే అదర్స్ని కూడా దానికంటే ఎక్కువ ప్రమోట్ చేయాలి. దీని మీద ఫోకస్ చేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఈరోజు గ్లోబల్గా మీరు చూస్తే ఓన్లీ ఫ్యూ కంట్రీస్ అచీవ్ చేసే ఇది. ఒక పక్కన ఎస్టోనియా, ఇజ్రాయెల్, సింగపూర్ మ్యాక్సిమం ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొచ్చి ఎస్టోనియా అయితే 1000 మందికి ఒక స్టార్టప్ పెట్టారు. ఇంకొక పక్కన ఇజ్రాయెల్ 1400 మందికి ఒకరు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం కూడా గోల్ పెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవ్రీ 1000 మందికి 2047కి ఒక స్టార్టప్. ఇది రాగలిగితే ఒక రెవల్యూషన్గా వస్తుంది. మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో ఇది పెద్ద మనకు ఒక ఇది అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, ఇప్పుడే మనం చెప్పాం, వర్షాభావ పరిస్థితులు అంచనా వేసుకొని మే 15 నుంచే సాగు సంసిద్ధంగా అవడం. అగ్రోటెక్కి మొన్నే కేశవ్ గారు ఒక మాట అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు లాజిస్టిక్స్ యూనివర్సిటీ పెట్టాలంటున్నారు, లివింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏఐ లివింగ్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నారు, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. సిమిలర్ లైన్స్లో వ్యవసాయానికి కూడా ఎందుకు ఆలోచించలేదని చెప్పి అన్నారు. అది అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అవసరమైతే ఐఎస్బి మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్లో వీ కెన్ స్టార్ట్ అయ్యి డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవ్రీ టెక్నాలజీస్ కానీ, డిమాండ్ అండ్ సప్లై కానీ, న్యూట్రిషన్ కానీ ఎవ్రీథింగ్ చేసి ఎట్లయితే అక్కడ బిజినెస్ని టీచ్ చేస్తున్నారో ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది, దాన్ని కూడా తీసుకెళ్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్కి మీరు లాజికల్గా తీసుకెళ్ళాలి. ఎవ్రీ ఫార్మర్కి ఒక అగ్రానమీ అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ ఏ క్రాప్ వేయాలన్నా, ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. పెస్ట్ వస్తే ఆ పెస్ట్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలనో అడ్వాన్స్ నాలెడ్జ్తో హ్యాండిల్ చేసే పరిస్థితి రావాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 5వది, ఇవన్నీ జరగాలంటే మనకు సమర్థ నీటి నిర్వహణ. వాటర్ ఈజ్ వెరీ క్రూషియల్. పవర్ ఎట్లయితే మాస్టరైజ్ చేస్తున్నామో అదే పందాలో వాటర్ని మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి 2-3 మార్గాలు. మనం చేసిన ఫలితాలు బాగా వచ్చాయి. 20 నెలల్లో మీరు చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 2 monthsలో 1.82 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. మీకు అంతా విజిబుల్గా కనపడొస్తుంది. కోస్టల్ ఆంధ్రాలో 1.74 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో 1.96 మీటర్స్ పెరిగింది.
రాయలసీమలో గణనీయంగా పెరిగే పరిస్థితి వచ్చింది. యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే మార్చి 1కి ఆంధ్రప్రదేశ్ 8.10 మీటర్స్లో ఉంది. కోస్టల్ ఆంధ్ర 7.95, రాయలసీమ 8.48. దీన్ని మనం +3 -8 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 90 డేస్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఏప్రిల్ 1 నుంచి నరేగా కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. దాంట్లో ఫండ్స్ నేను ఇది అమలు చేయడానికి అంటే ఈ ప్రోగ్రాంలో చేస్తాం కదా, అదే ఏదైనా ఉంటుంది కదా, ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. కాబట్టి మనం దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ మీద ఒక ఇది చేసి 90 డేస్ ఏప్రిల్ 1 నుంచి జూన్ ఎండ్ వరకు 90 డేస్ ప్రోగ్రామ్ ఇస్తాం. 90 డేస్ ప్రోగ్రాంలో మీరు రెడీనెస్ అంతా కూడా కంప్లీట్ చేసి కాలువల్లో పుడుకులు తీయడం, అదే మరి ఎక్కడ కూడా డ్రైనేజెస్ ఎక్కడన్నా ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోవడం, జీరో రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ముంపు గురి కాకూడదు, నో సబ్మర్జెన్స్. దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు హోంవర్క్ చేసుకోవాలి. రెండోది, ఈ సంవత్సరం మనం చేసిన పనులన్నీ చూస్తే ఆల్ మేజర్ రిజర్వాయర్స్లో చూస్తే 60.06% వాటర్ ఉంది. మీడియం రిజర్వాయర్స్ 60% అంటే 614 టీఎంసీ నీళ్లు మనం మొత్తం వాడుకున్న తర్వాత యాజ్ ఆన్ టుడే నీళ్లుండే పరిస్థితికి వచ్చింది. మీడియం ఇరిగేషన్లో 40 టీఎంసీ ఉంది, 56%. మైన్ ఇరిగేషన్లో 131 ఉంది, ఇది దగ్గర 63.76. అన్ని చెరువులు నింపాలనుకున్నాం, కొద్దివరకే జయప్రదమయ్యాం. ఈ చెరువులు నింపిన దానివల్ల గ్రౌండ్ లెవెల్ పెరుగుతూ ఉంది. ఇంకొక పక్కన మనకు ఎక్కడికక్కడ వాటర్ కూడా యాజ్ ఆన్ టుడే స్టాక్ ఉండే పరిస్థితికి వచ్చింది. 24, 25, 52.92% మనం చేసుకోగలిగాం అప్పుడు కూడా కష్టపడి. ఈ సంవత్సరం 60.75కి వెళ్ళాం. నెక్స్ట్ ఇయర్కి అందుకే సీజన్నే ప్రీపోన్ చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, రెయినీ సీజన్లో కానీ రెయిన్ వాటర్ ఉపయోగించుకొని ఖరీఫ్ తెచ్చుకోగలిగితే అక్కడి నుంచి స్టోర్ చేసిన వాటర్ రబీ కొంతవరకు మేనేజ్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి ఇవ్వడానికి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇది అందరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగితే దగ్గర గవర్నమెంట్ సబ్సిడీస్ 14,000 కోట్ల రూపాయలు. యాజ్ ఆన్ టుడే వీఆర్ గివింగ్ పవర్ సబ్సిడీ టు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఇందులో అగ్రికల్చర్కే ఒక 10,000 కోట్ల పైన ఇస్తున్నాం. ఎంత గ్రౌండ్ వాటర్ పెరిగితే అంత పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది. ఫ్లోరైడ్ కానీ లేకపోతే మీకు ఈ యొక్క సెలైన్ కానీ ఇవన్నీ తగ్గే పరిస్థితి వస్తాయి. దీన్ని మీరంతా కూడా గుర్తుపెట్టుకొని ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వడానికి, ఆల్ వాటర్ బాడీస్కి నెక్స్ట్ ఇయర్ నీళ్లు ఇవ్వడానికి ఇప్పటి నుంచే మీరు శ్రద్ధ పెట్టాలి. చిన్న అన్ని క్లియర్ చేసుకోవాలి. లాస్ట్ మైల్కి నీళ్లు తీసుకెళ్ళాలి. ఇంకొక పక్కన వెలుగొండ జూలైలో పూర్తి చేస్తాం. 30 ఏళ్ల వరకు నేనే ఫౌండేషన్ వేసాను. మళ్ళీ జూలైలో దాన్ని ఇనాగరేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది గ్రేట్ సాటిస్ఫాక్షన్. అదే సమయంలో పోలవరం 2027 ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మీ అందరికి ఐడియా ఉంది. అలాంటిది డయాఫామ్ వాల్ పూర్తి చేసి తప్పకుండా పోలవరాన్ని జాతికి అంకితం చేసే బాధ్యత 2027లో ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పైన, రాయలసీమ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెడతాం. ఇంకొక పక్కన 6వ పాయింట్, 2027 చివరికి అన్నారు కానీ 2026, 2027 మ్యాక్సిమం మార్చ్
నో ఎగ్జంప్షన్. ఎక్కడ కూడా భూ వివాదాలు లేని రాష్ట్రంగా తయారు చేస్తాం. నో కాంప్రమైజ్ ఆన్ దాట్. అందుకే నేను ఎవ్రీ మంత్ 9th ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఆ మంత్లో చేసినట్టన్నీ కూడా కంప్లీట్ చేయమన్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, క్యూఆర్ కోడ్ పెట్టాం, సర్వేలు పర్ఫెక్ట్గా చేస్తున్నాం, ఈకేవైసీ తీసుకుంటున్నాం. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎక్కడన్నా డిస్ప్యూట్ ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని చేస్తాం. ఎడ్యుకేట్ చేద్దాం. అమాంగ్ ఫార్మర్స్ కానీ, బ్రదర్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరిని ఎడ్యుకేట్ చేద్దాం. ఫైనల్గా ఎక్కడ కూడా భూ వివాదాలు లేకుండా చేయడం మన బాధ్యత. మొన్న నేను చూశాను, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకే వ్యక్తి డిఫరెంట్ పీపుల్కి పిటిషన్ ఇస్తూనే ఉంటాడు. ఇది ఒక పిటిషన్ కల్చర్. దానికి కూడా నేనేమన్నానంటే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫ్యాక్ట్స్ అన్నీ ఒకసారి అందరం ఎగ్జామిన్ చేసిన తర్వాత వాస్తవాలు పోర్టల్లో పెట్టేస్తే ఎవరి దగ్గరకు వచ్చినా అది చూసి అతనికి ఎడ్యుకేట్ చేస్తాం. అంటే మనం ఆశ క్రియేట్ చేస్తున్నాం. ఎవరి దగ్గరికి పోయినా మన దగ్గర రికార్డు ఉండడం లేదు. ఇది ఒక పెద్ద లిటిగేషన్ అయ్యే పరిస్థితుంది. ఇది కూడా క్లియర్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పీజీఆర్ఎస్ కూడా. పబ్లిక్ గ్రీవెన్స్ వస్తే ఎక్కడికక్కడ పరిష్కారం చేయాలి. చాలా వరకు ఫోకస్ చేస్తున్నాం. రెండోది, ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నాడు. ఆ నోడల్ ఆఫీసర్కి అప్పచెప్పి ఎవరైనా రాంగ్ మార్కింగ్ చేసి రాంగ్ పర్సన్స్ దగ్గర ఉంటే అవన్నీ కూడా మనం కంప్లీట్ చేయడానికి ఏం చేయాలో పద్ధతి ప్రకారం కరెక్ట్ పర్సన్ పంపేయడం, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం, సమస్య పరిష్కారం చేయడం, ఇవన్నీ కూడా మార్క్ చేయగలిగితే చాలా వరకు ల్యాండ్ ఇష్యూస్ పోతే 70% ఆఫ్ డిస్ప్యూట్స్ తగ్గిపోతాయి. ఒక ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎలిజిబిలిటీ ప్రకారం ఏం చేయాలని చేస్తాం. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకొక పక్కన క్లియర్గా మీరందరూ కూడా ఎన్ని నేను రిఫార్మ్స్ మాట్లాడినా, ఎన్ని పనులు చేసినా అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియవు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాలు, వేట్లపాళెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్. వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషను కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3, ఫుడ్ అడల్టరేషన్. వాట్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్. 3వది, ఈ బాణసంచాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్? ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. I want to be very clear. We will redefine all these things. It cannot happen. Anybody will commit failure unte concerned officers పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ మినిమం 8 days in a month you must be in field. దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఏ గ్రిప్. ఇప్పుడు నవే డేస్ మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా 1 week దే షుడ్ బి ఇన్ ది ఫీల్డ్. 6 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఫీల్డ్కి పోతే తప్ప మీకు తెలియదు. డేటా ఉంది, డేటాను చూసుకొని ఫీల్డ్కి వెళ్ళండి.
ఫీల్డ్కి వెళితే దీనికి డేటాకు ఫీల్డ్లో జరిగేటి రెండు టాలీ అవుతాయి. ఏది వాస్తవం అధ్యయనం చేసుకొని కరెక్ట్ మెషర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ సీనియర్ సెక్రటరీస్ 4 days a month కంపల్సరీగా ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్తే తప్ప మీకు గ్రిప్ రాదు. ఇది ఒక పోర్టల్ తయారు చేసి సిఎస్ కూడా చెప్తున్నా, పోర్టల్ తయారు చేయాలి. ఇవన్నీ ఆన్లైన్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా విల్ రివ్యూ ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్. 7 ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. 2027 ఈ ఇయర్ ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. సంజీవని ప్రాజెక్ట్ని అందరూ ఓనర్షిప్ తీసుకోవాలి. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. 2.5 లక్షలు ఇస్తాం. మిగిలిందన్నీ కూడా చేస్తాం. దగ్గర 72 లక్షలు 75 లక్షల మంది వల్నరబుల్ పీపుల్ ఉన్నారు, డిసీజెస్ ఉండి. అలాంటి వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అదే సమయంలో స్టూడెంట్స్ పైన శ్రద్ధ పెడతాం. ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఈ ఇయర్ మీరు అందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. అదే సమయంలో మినిమం నెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్ళు, టెస్టింగ్ కూడా ఆన్లైన్లో పెట్టాలి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పోయిన గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల మనకు రావాల్సిన అవకాశం దెబ్బతిన్నాం. ఏదైతే జేజేఎం కింద అష్యూర్డ్ వాటర్గా తెచ్చుకుని ఉంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యేది. దీనికి 70,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేశాం. కానీ ఆ రోజు 28,000 కోట్లు పెట్టుకొని ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన టైం బౌండ్ ప్రోగ్రాంలో వాళ్ళు చేసింది మీరు చూస్తే ఓన్లీ 2,000 3,000 కోట్లే ఖర్చు పెట్టారు. కొన్ని బిల్స్ కూడా ఇవ్వకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అన్నీ కూడా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టారు. అక్కడ ఏదో ఒక వాటర్ స్కీమ్ పెట్టి నీళ్లు ఇచ్చేస్తాను కూడా చూపించి కొన్ని చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ 28,000కు కుదించారు. ఖర్చు పెట్టింది 3,000 4,000 కంటే కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు దాన్ని మళ్ళా రివైవ్ చేశాం. నేను డిప్యూటీ సీఎం ఢిల్లీ పోయినప్పుడంతా చెప్పిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నిన్ననే ఇది ఒక గుడ్ న్యూస్, మళ్ళీ పాత స్కీమ్ని 28,000 కోట్ల రూపాయలది అప్ టు 28 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇది వెరీ గుడ్ న్యూస్. ముందు మనం ఈ పని కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిస్తాం. అందుకే నేను డిప్యూటీ సీఎం మొన్న కూర్చొని ఒక హోంవర్క్ చేశాం. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఫస్ట్ ట్యాప్. దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం. కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మూడోది ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు ఎప్పుడు డబ్బులు వస్తే మళ్ళీ ఫైట్ చేస్తాం. ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కనెక్ట్ చేస్తాం. అంటే phase 1 phase 2. phase 2 ఎవ్రీ ఇంటికి నీళ్ళు ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్. మ్యాక్సిమం 2 years టైం ఉంది. 2 yearsలో యు ఆర్ కంప్లీటింగ్ దిస్ ప్రోగ్రామ్. దీన్ని ఎవ్రీ ఇంటికి కొళ్ళాయి పెట్టి నీళ్లు ఇవ్వడం. నిన్న మొన్న కొన్ని కంప్లైంట్స్ వచ్చే బీ క్లియర్. మీరు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు కొట్టి మళ్ళా పూడ్చి సిమెంట్ రోడ్ వేయడం లేదు. వన్స్ ఎవరైనా సరే డిగ్ చేసిన తర్వాత దాన్ని పూడ్చే బాధ్యత తీసుకోవాలి. ఒరిజినల్ షేప్కి రావాలి. అది కూడా మీరు గుర్తుపెట్టుకొని మానిటర్ చేయండి, ఆల్ కలెక్టర్స్. కాబట్టి ఇది కూడా ఒకటి మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రింకింగ్ వాటర్ టాప్ ప్రియారిటీ ఫర్ దిస్ గవర్నమెంట్. అదే మరిగా రోడ్లు, R&B రోడ్స్ చాలా వరకు క్లియర్ అయినాయి. ఇంకా పంచాయతీ రోడ్స్కి ఒక 4,000 కోట్లు పెట్టాం. దాన్ని కూడా ఏ విధంగా వేస్ అండ్ మీన్స్ వర్కౌట్ చేయాలని చేస్తాం. డ్రైన్స్ అన్నీ కూడా మ్యాజిక్ డ్రైన్స్ ఇవన్నీ పెట్టాం. దాన్ని కూడా ముందు తీసుకెళ్ళాలి. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇస్తాం. 18 months టైం. ఏ వ్యక్తి కూడా ఇంటర్నెట్ లేదనకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ ఇస్తాం. దీనిపైన కూడా మీరు కనెక్ట్ చేయాలి. 3 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇంటి జాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ మంత్లో 2.5 lakhs ప్రారంభాలు చేస్తున్నాం.
మళ్ళీ జూన్లో చేస్తాం. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఇచ్చే బెనిఫిట్ పెట్టి ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అమృత్ కూడా అర్బన్ ఏరియాలో పూర్తిగా కంప్లీట్ చేయాలి. స్ట్రీట్ లైట్స్ మీరు జాగ్రత్త తీసుకోవాలి. అదే మరిగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తున్నాయి, దానికి అనుసంధానం చేస్తూ మీరు ఇవి కూడా కంప్లీట్ చేసి విలేజ్ లెవెల్లో ఎక్కడ కూడా చెత్త కనపడకుండా డోర్ టు డోర్ కలెక్షన్, కన్వర్షన్, అదే మరి సర్క్యులర్ ఎకానమీ, ఇవి కూడా ఏది స్వచ్ఛ భారత్లో మనం ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నామో ఇవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 10లో మీరు చూస్తే ఇక్కడ మీరు చెప్పినప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ మార్చి 15 అంతా కూడా స్టార్ట్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఇన్ అర్బన్ ఏరియాస్. ఈసారి కనీసం 50% రావాలి. ఇప్పుడే నేను సిఎస్ గారితో మీరు పోతూ ఒకసారి చూడాలి. మనం ఒక పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇప్పుడు మనం అమరావతికి వస్తున్నాం, మన సెక్రటరియట్కి వచ్చాం, దారిలో చూస్తే ఆ విలేజ్ దాటుకున్న తర్వాత మెయిన్ రోడ్డు పోయే రోడ్లో ఆ పక్క ఈ పక్క ఎల్లో ఫ్లవర్స్ వేసారు. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా కనపడుస్తుందంటే ప్లజెంట్గా కనపడుస్తుంది. ఇంకా చాలా బాగా వస్తుంది. దట్ ఈస్ ది సిటీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అమరావతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, అమరావతి ఈజ్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ఆల్ సిటీస్. ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ వర్షన్. గ్రీనరీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, దెన్ బ్లూ వాటరు, ఇవన్నీ కూడా వస్తాయి. అది చూసినప్పుడు మీకు అది స్పిరిట్ రావాలి. అది చూసి మీరు ఏమనుకుంటున్నారంటే కలెక్టర్స్ ఒకసారి చూస్తారు, ఒకసారి చూడరు. మా లీడర్స్ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. చూడడం కాదు, ఇది మనం ఎందుకు చెయ్యలేము అనే ఆలోచన మీకు రావాలి. అలాంటి ఆలోచన వస్తే అప్పుడే ఇవి పరిష్కారం అవుతాయి. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది ప్లానింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ అమరావతి. డెఫినెట్గా చేస్తాం. తర్వాత పాలనలో విస్తృతంగా టెక్నాలజీ 10వ పాయింట్, డేటా డ్రివన్ గవర్నెన్స్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్. 1.5 year నుంచి చేశాం. 72.5%కి వచ్చాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్క డేటా లేక్ వచ్చింది. డేటా లేక్లో ప్రిడిక్టివ్, అనలిటికల్ రెండు చేయగలుగుతున్నాం. డూప్లికేషన్ లేకుంటే ఇక్కడ చూస్తే మెప్మాట్ అక్రాలో అర్బన్లోనా రూరల్లో ఉన్నారు. అలాంటి చాలా అనామలీస్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ లెవెల్ ఏఐ. నేను ఏదైతే మీకు ఇన్ని రోజులు చెప్పాను, డేటా హిస్టారికల్ డేటా ఉంది, రియల్ టైమ్ డేటా ఫ్లోలో ఉంది. రియల్ టైమ్ డేటా 41 parameters we are collecting from ground, either satellite, drone, CCTV cameras, internet, IoT, ఎవ్రీథింగ్. ఇవన్నీ వచ్చిన తర్వాత సొల్యూషన్ కూడా లాస్ట్ మైల్కి త్రూ ఏఐ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఏఐ అడాప్ట్ చేసుకుంటే మనం రాబోయే రోజుల్లో చాలా బెనిఫిట్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరందరూ కూడా ఆల్ ఆఫ్ అస్, ఆల్ ఆఫీసర్స్, కనీసం మీరు ఏఐ పూర్తిగా టెక్నాలజీ వాడేటప్పుడు మీకు కానీ ఎక్కడ కన్స్టెంట్స్, టైం కన్స్టెంట్ కానీ టెక్నాలజీ తెలియకపోతే హ్యావ్ వన్ పిఏ. మీ పిఏని అందరూ కలెక్టర్స్కి ఉన్నారు, టెక్నాలజీ ఉండేవాడు పెట్టుకోండి. అప్పుడు మీకు గేమ్ చేంజర్ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఇంకొక పక్కన ప్రజలను కూడా మనం ప్రిపేర్ చేయాలి. అది కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. ఈ ఇయర్ అంతా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళను కూడా మన వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్ర ఎట్లా వాడుకోవాలని చెప్పడం, ఎడ్యుకేట్ చేయడం, ఇవన్నీ చేసి కంప్యూటర్ డిజిటల్ లిటరసీ ఈ సంవత్సరం తీసుకొస్తాం. దానికి కూడా ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఎట్లా వస్తాయి, అవి వస్తాయి. ప్లస్ ఇవన్నీ కూడా మనకు కూడా ఫైబర్ గ్రిడ్ నుంచి అవన్నీ విషయాలు చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు మీరంతా ఏదైనా ఐడియాస్ ఉంటే ఇవ్వచ్చు. భారీ ప్రాజెక్టులన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్నే విశాఖపట్నంలో ఒక హామీ ఇచ్చాం. మళ్ళీ సెప్టెంబర్లో నేను మీ ప్రాజెక్ట్స్ అన్ని లాంచ్ చేసి ఏటీఆర్ మీ ముందు పెడతానని చెప్పాను. సెప్టెంబర్ దగ్గరికి వస్తా ఉంది. బీ క్లియర్.
మీరు కలెక్టర్స్గా ఉండే మీరందరూ ఆల్ ప్రాజెక్ట్స్ మీ జిల్లాలో ఏమున్నా ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ పర్యవేక్షణ చేసి, నేను ఎస్ఐపిబి మీటింగ్లు పెట్టుకుంటున్నా, ఎస్ఐపిసి మీటింగ్లు చేసి పెట్టుకుంటున్నాడు, క్యాబినెట్ తీసుకొస్తున్నాం, క్లియర్ చేస్తున్నాం. మీరు కూడా సేమ్ స్పిరిట్ మళ్ళా రివైవ్ చేయండి కల్చర్. ఎస్ఐపిసి మీటింగ్ మీరు కూడా పెట్టుకోవాలి, డిస్ట్రిక్ట్ ఇన్వెస్టర్స్ మీటింగ్ పెట్టుకోవాలి, అది మరి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టుకోవాలి. ఆ బ్యాంకర్స్ మీటింగ్ కూడా మేము పెట్టుకోకమునిపై మీరు పెట్టుకొని మేము కూడా పంపిస్తే మేము ఇచ్చేస్తాం. కాబట్టి ఆల్ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత, ఆన్ గ్రౌండ్ చేసే బాధ్యత మీది. దీన్ని కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. మార్చ్ 23 ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, ఇనాగరేట్ చేస్తున్నాం. కలెక్టర్ షుడ్ బి రెడీ అండ్ కంప్లీటెడ్. జూలై ఆగస్టులో భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తున్నాం, ఇనాగరేట్ చేస్తున్నాం. దానికి మీరు రెడీగా ఉండి ఆ రోడ్స్ ఇప్పటి నుంచే మానిటర్ చేసుకోవడం అవసరం. గూగుల్ తొందరలోనే ఫౌండేషన్ ఇస్తాం. నెల్లూరులో BPCL ఇవన్నీ వస్తాయి. రాయలసీమ కడప జిల్లా కూడా ఏదైతే ప్లాంట్, స్టీల్ ప్లాంట్ లేది అంటే పనులు ప్రారంభిస్తాం. విత్ ఇన్ 2 years 2028 మార్చికి పూర్తి చేసే విధంగా టార్గెట్ పెట్టుకున్నాం. దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా మిగిలిన ఈ కొప్పర్తి, ఓర్వకల్, అదే మరిగా కృష్ణపట్నం నుండి ఇది నక్కపల్లి, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నిటికీ మీరు ఇది చేయాలి. 175 కాన్స్టిట్యున్సీలో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ చెప్పాం. ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీలో కాలేదు. అవసరమైతే నానో పార్కులు కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయండి, కానీ అనుకున్నట్టు మాత్రం టార్గెట్కి మీరు అబైడ్ కావాలి. తర్వాత ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. ఏదైనా ఒక మంచి పని ఇప్పటి నుంచే ప్రారంభించాలి. రేపు ఏదో జరిగిన తర్వాత ఇబ్బంది పడడం కాదు. దీనికోసం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకున్నాం 12 పాయింట్ కింద. ఇక్కడ P4 ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. కానీ ఒక మంచి పని టేక్ ఆఫ్ కావాలని కొంచెం టైం పడుతుంది. అయితే మీరు పర్సూ చేయడం, ప్రజల్ని కన్విన్స్ చేయడం, ఫలితాలు చూపించగలిగితే ఇట్ విల్ హ్యావ్ ఏ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఇన్ ఫ్యూచర్. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, కంపల్సరీగా P4ని మీరు మానిటర్ చేయండి. నేను కూడా ఈ మంత్ మానిటర్ చేస్తున్నాం. నేను 3 ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని మనం కష్టపడి 2047 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. అయితే అలాంటి సమాజంలో పేదరికం వంటి జీవన ప్రమాణాలు సరిగా లేకపోతే ఈ డబ్బులు మనం చేసేది బిలియనర్ కోసం, ట్రిలియనర్స్ కోసం కాదు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే జీరో పావర్టీ ఫస్ట్ ప్రియారిటీ. P4 దానికి అదనంగా అక్కడి నుంచి ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. తొందరలోనే ఫ్యామిలీ ఎంపవర్మెంట్ కార్డు తీసుకొస్తున్నాం. ఆల్ బెనిఫిట్స్ ఇంకెక్కడికి పోయే పని లేదు, అన్ని క్లౌడ్లో ఉంటాయి. అది చూపిస్తే ఎవరెవరు దేనికి ఎలిజిబులో వాళ్ళందరూ డ్రా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇండివిజువల్ సేఫ్టీ, ఫ్యామిలీ ఎంపవర్మెంట్, ఈ 2 తీసుకొస్తాం. ఇది బ్యాక్ బోన్ కింద మీరు డాక్రా, మెప్మాని, వెలుగు కింద తీసుకొచ్చాం. దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. రెడీమేడ్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో నెంబర్ 1 ఆర్గనైజేషన్. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, క్రెడిబిలిటీ ప్రాబ్లం లేదు, బ్యాండ్విడ్త్ ప్రాబ్లం లేదు. దాని కెపాసిటీ బిల్డప్ చేయాలి. మొన్నే 37 MOUలు చేశాం. ఫ్లిప్కార్ట్ కూడా వచ్చారు, వాల్మార్ట్ కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇది మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే ISBని పెట్టాం. ISB విల్ బి ఏ ప్రాసెస్ మేనేజర్ కింద పెట్టి మొత్తం కూడా ఏం చేయాలని అవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి నేనైతే మొన్న 6.5 hours స్పెండ్ చేశాను. ఎందుకంటే ఊరికే స్పెండ్ చేయలేదు, విత్ కన్విక్షన్. దట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. అందుకే నేను ఆ టైం స్పెండ్ చేశాను. చాలా బాగా చేయగలుగుతున్నారు. దానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రపంచంలో యుద్ధాలు ఇవన్నీ చూశారు మీరు. ఇలాంటి సమయంలో యుద్ధం జరుగుతూ ఉంది. మన
ప్రేక్షక పాత్ర లేకుంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదని కొన్ని ఇంట్లో పడుకుంటే ఇబ్బందులు వస్తాయి. మన ప్రమేయం లేదు, డైరెక్ట్గా మనం యుద్ధంలో లేము, కానీ ఎక్కడ యుద్ధం జరిగినా దాని ఇంపాక్ట్ మన మీద కూడా ఉంటుంది. 30 ఏళ్ళకు మనం ఎన్ఆర్ఐస్ని ప్రమోట్ చేశాం. మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, అన్ని దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల మొత్తం వాళ్ళు డిజిలొకేట్ అయ్యారు. వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అదే సమయంలో ఈరోజు అక్కడ దొరికితే ఇక్కడ బనానా, ఎగ్ ఇవన్నీ కూడా రేట్లు పడిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటివి మనం అనలైజ్ చేసుకొని ప్రణాళికలు తయారు చేసుకొని ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం కూడా ప్రయత్నం చేయాలి. ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది కూడా ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తే అప్పుడు సమస్యల పరిష్కారం అవుతాయి. ఈరోజు అగ్రికల్చర్ క్రైసిస్లో ఉందని గుర్తించి ఏదైతే రైతన్నా మీకోసం పెట్టి 5 ప్రిన్సిపల్స్తో ముందుకు పోతున్నాం. కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలిగాం. అదే మరి హార్టికల్చర్ హబ్ పెట్టాం 30,000 కోట్ల రూపాయలతో రాయలసీమ. అదే సమయంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన ఏదైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్వోదయ స్కీమ్ కింద కూడా తీసుకొచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ విధంగా ముందు తీసుకుపోవడం. ఇక్కడ నా క్లారిటీ, దీని మీద అందరూ ఫోకస్ చేయాలి. దాని ఇబ్బందులు ఎక్కడున్నాయో క్షేత్రస్థాయిలో చూసి దాన్ని అధిగమించడానికి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ టాప్ ప్రియారిటీ. 14వ పాయింట్, నో కాంప్రమైజ్. గంజాయి, డ్రగ్స్. డీజీ గారు ఇక్కడే ఉన్నారు. గంజాయి మీద కొత్తగా ఒక సూచన ఇచ్చారు. వన్ కంట్రీ ది హ్యావ్ డన్ ఎవ్రీవేర్ గంజాయి తీసుకున్నప్పుడు టెస్ట్ చేయడానికి ఆటోమేటిక్గా అది పెట్టి అన్ని స్కూల్స్లో, కాలేజీల్లో, పబ్లిక్లో ఒక మ్యాసివ్ క్యాంపెయిన్ కానీ స్టార్ట్ చేసి పెట్టగలిగితే అవి ఎంత అవుతుందో చూడండి ఎక్విప్మెంట్కి. అది కానీ పెట్టగలిగితే మొత్తం కంట్రోల్ అయిపోతారు. ఇంకా భయం కూడా వచ్చేస్తుంది. ఎవ్రీ స్టూడెంట్ మార్నింగ్ స్కూల్కి వస్తానే టెస్ట్ చేసి తీసుకుంటే ఇంకా రారు, లేకుంటే వచ్చినాడు మారతాడు. అది మరి పబ్లిక్లో కూడా 2 వర్కౌట్ చేయండి. దానివల్ల పెద్ద చేంజ్ అవుతుంది. అదే సమయంలో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ దగ్గర నుంచి 10.75% ఈ సంవత్సరం వచ్చాం. మన గోల్ ఈజ్ 15%. కేపీఐస్ అన్ని అప్డేట్ చేస్తున్నాం. వనరులు వీలైనంత వరకు కన్స్ట్రెంట్స్ ఉన్న ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ కేపీఐస్, అగ్రికల్చర్, అలైడ్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, పెద్ద ఎత్తున టూరిజానికి కూడా పోతున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా దీన్ని ఈ సంవత్సరం 17,62,357 కోట్లు అంచనా వేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి 20,35,924 కోట్లు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 15.53 గ్రోత్ రేటు పెట్టుకున్నాం. కేపీఐస్ అన్నీ కూడా మీకు ఇచ్చాం. ఏ మంత్లో ఎవరెవరు ఎంటర్ కావాలి, కాన్స్టిట్యున్సీ లెవెల్, మండల్ లెవెల్, జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ అవన్నీ కూడా పెట్టాం. దీన్ని జిల్లా కలెక్టర్లు ప్రతి నెల డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ పనితీరు ఇది చేయడం, కరెక్టివ్ మెజర్స్ ఉంటే కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు ఫాలో అవుతున్నారు. అది చూసిన తర్వాత ఆటోమేటిక్గా జిఎస్టిపి క్యాలిక్యులేషన్ రావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2011-12 సీరియస్ని 2022-23 సీరియస్ కింద మార్పు తీసుకొస్తున్నారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ ఇవన్నీ పెరిగినప్పుడు, దీనికి అనుకూలంగా డెవలప్మెంట్ జరిగినప్పుడు రెవెన్యూ రిసీప్ట్స్ వస్తున్నాయా లేదా, లేటెస్ట్ టూల్స్ అన్ని కూడా ఉపయోగించుకొని ఎక్కడ కూడా లీకేజెస్ లేకుండా చేయడం అవసరం. దానికి కూడా నాంది పలకాల్సిన కోరుతూ, ఇది కాకుండా హెల్త్లో కూడా మీరు ఎడ్యుకేషన్ సెక్రటరీస్ గుర్తుపెట్టుకోవాల్సిన స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ అప్గ్రేడేషన్. ఇంకొక పక్కన 7 MOUలు చేశాం. ఏదైతే AI మాడ్యూల్స్ అన్ని కూడా వచ్చారు. ఇప్పుడు IBM 1 మిలియన్ పీపుల్కి ట్రైన్ చేస్తూ ఉంటున్నారు.
అలాంటివన్నీ కూడా తీసుకున్నాం. వైజర్ ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. అవన్నీ కూడా తీసుకొని ఇప్పటి నుంచే టోటల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్ చేయడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్కి ఫౌండేషన్ ఇచ్చే పరిస్థితి రావాలి. విత్ దిస్ ఈజ్ ది డైరెక్షన్ ఐ వాంట్ టు సెట్ ఇన్ నౌ. కాబట్టి ఈరోజు రేపు మీరంతా కూడా అప్డేట్ చేసుకొని, నేను చెప్పిన పాయింట్లు అన్ని జిల్లాలకు వర్తిస్తాయి. కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి. బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, కన్సర్న్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఇక్కడ వస్తే మంత్రులు ప్లస్ సెక్రటరీస్ అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ముందుకు పోయే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఫోకస్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ అన్నా. Thank you, sir, for your motivating speech and guidance. Sir, with the permission, should we